పిల్లలు హైట్ పెరగాలంటే ఎలాంటి ఫుడ్స్ పెట్టాలి అని చాలా మంది పేరెంట్స్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారు. సో ఇప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఫస్ట్ ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేవి పెట్టండి. ఎగ్ పెట్టచ్చు, మిల్క్, పన్నీర్, టోఫు, ఇంకా లెంటల్స్ అంటారు, అంటే రాజ్మా కానీ లేకపోతే గుగ్గిళ్ళు, చోలే ఇలాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు. కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే మీరు రాగి పెట్టచ్చు, ఇంకా సెసమే సీడ్స్ లాంటివి ఇంక్లూడ్ చేయొచ్చు. వీటితో పాటుగా మీరు లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వటం అలాంటివి చేయొచ్చు. విటమిన్ డి అనేది కూడా గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అది సన్ లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది. ఒక 30 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ సన్ లైట్కి ఎక్స్పోజ్ చేయండి పిల్లల్ని. వాళ్ళు దీంతో పాటుగా ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళని ఏదో గేమ్లో ఇన్వాల్వ్ చేయండి, ఆడిపించడం లాంటివి చేయండి. ఇంకొకటి వచ్చేటప్పటికి ప్రాపర్ స్లీప్ అనేది మెయింటైన్ చేయాలి. 8 to 10 hours ఆఫ్ స్లీప్ అనేది పిల్లలకి కావాలి, చాలా ఎసెన్షియల్. దానివల్ల కూడా గ్రోత్ హార్మోన్ సెక్రీషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. వీటన్నిటికంటే మేజర్ రోల్ ఏది ప్లే చేస్తుంది అంటే జెనెటిక్ అండి. పిల్లలు హైట్ పెరగాలి అంటే పేరెంట్స్ హైట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకొకటి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఫుడ్ ఇంటేక్ బాగుంది, అంతా బాగుంది, కానీ షార్ట్ ఉన్నారు అంటే దానికి ఇవాల్యుయేషన్స్ చేయించాలి. థైరాయిడ్ టెస్ట్ కానివ్వండి, కాల్షియం లెవెల్స్, గ్రోత్ హార్మోన్ లెవెల్స్, ఇవన్నీ ఇవాల్యుయేషన్ మీ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఇవాల్యుయేట్ చేసి చెప్తారు.